నమస్తే రైతన్నలు. చాలామంది నాటుకోడి ఫార్మింగ్ స్టార్ట్ చేసి నష్టపోయామని చెప్తున్నారు. మరి ఆ నష్టానికి కారణాలేంటి, వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫీడింగ్. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. మనకి నాటుకోడి ఫార్మింగ్లో లాభం రావాలన్నా నష్టం జరగాలన్నా ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. అందరూ చేసే తప్పు ఏంటంటే కంపెనీ ఫీడ్ ఇవ్వడం. కంపెనీ ఫీడ్ ఇవ్వడం వల్ల మీకు ఫీడ్ ఖర్చు పెరుగుతుంది అండ్ అసలు దాన్ని నాటుకోడి అనే అనరు. నాటుకోడి ఆ పేరులోనే ఉంది. నాటు అంటే న్యాచురల్గా పెరగాలి, దాన్ని నాటుకోడి అంటారు. ఇట్లా ఫామ్లో పెట్టి మనం ఫీడ్ ఇచ్చి పెంచే దాన్ని అసలు నాటుకోడి అనే అనరు. మీరు అలా ఫామ్లో పెట్టి ఫీడ్ ఇచ్చి పెంచితే బాయిలర్ కోడికి నాటుకోడికి అసలు ఇంత ఫరక్ పడదు. మీట్ విషయానికి వస్తే రెండూ ఈక్వల్గానే ఉంటాయి. మన నాటుకోడి వచ్చేసి మాంసం గట్టిగా ఉంటుంది, బాయిలర్ కోడి మాంసం లెక్కనే ఉంటాయి మెత్తగా. అసలైన నాటుకోడి అంటే ఫ్రీ రేంజ్లో పెంచాలి. అప్పుడే మీకు ఫీడ్ కాస్ట్ అనేది తగ్గుతుంది, ప్లస్ కోడి కూడా ఎక్కువ రేట్కి సేల్ చేసుకోవచ్చు. ఫ్రీ రేంజ్లో పెంచడం వల్ల అవి చిన్న చిన్న పురుగుల్ని ఏరుకొని తింటాయి. అలా తినడం వల్ల వాటికి మంచి పోషకాలు లభిస్తాయి, అలాగే ప్రోటీన్ కూడా అధికంగా లభిస్తుంది. మనుషులకైనా ఏ జీవరాశికైనా కండ పెరగాలంటే ప్రోటీన్ చాలా అవసరం. మనుషులకి ప్రోటీన్ కావాలంటే చికెన్, మటన్, ఫిష్ ఇలాంటి వాటిలో ఎక్కువ దొరుకుతుంది. అలాగే కోళ్ళకు కూడా చిన్న చిన్న పురుగుల్లో ప్రోటీన్ అధికంగా లభిస్తుంది. దీనివల్ల కోడి మాంసం అనేది గట్టిగా అవుతుంది. సో ఎక్కువ కోళ్ళు పెంచాలంటే మరి పురుగులను ఎక్కడి నుంచి తీసుకురావాలి అనే డౌట్ రావచ్చు. ఈ పురుగులను కూడా మనమే తయారు చేసుకోవచ్చు. మెయిన్గా వచ్చేసి హౌస్ ఫ్లై లార్వే అండ్ బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వే, ఈ రెండు మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. హౌస్ ఫ్లై లార్వే ఎలా తయారు చేయాలో మన ఛానల్లో అయితే వీడియో ఉంటుంది, వెళ్ళి చూడండి. బ్లాక్ సోల్జర్ ఫ్లై కూడా ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ లార్వా కనుక తయారు చేసుకోగలిగితే డే మొత్తంలో మార్నింగ్ వచ్చేసి ఈ లార్వాని ఫీడ్గా ఇచ్చేసి మిగతా సమయంలో మనం వాటిని ఫ్రీగా వదిలేసేయాలి. మళ్ళీ ఈవినింగ్ ఒక్కసారి మనం సజ్జలు కానీ మక్కలు కానీ ఇలాంటివి ఫీడ్గా ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ప్రోటీన్తో పాటు కార్బ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ బరువు పెరగాలంటే. నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్. చాలామంది మెడిసిన్కి చాలా పైసలు అయితే ఖర్చు చేస్తారు. ఈ మెడిసిన్ కూడా మనం న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మన కంపెనీ ఫీడ్కి మనం తయారు చేసుకున్న ఫీడ్కి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం వస్తుందో రెండు చూసుకుందాం. ఫస్ట్ కంపెనీ ఫీడ్ ఇస్తే ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం. ఈ రెండింటికి తేడా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు. సపోజ్ ఒక్క కోడి యావరేజ్గా ఒక 100 grams ఫీడ్ తింటుంది అనుకో. కంపెనీ ఫీడ్ వచ్చేసి 1 kg 40 rupees ఉంది, అంటే పర్ డే 4 rupees అవుతుంది. ఒక మంత్కి 120 rupees. అదే ఒక కోడి పెద్దగా అవ్వడానికి 5 to 6 months టైం అయితే పడుతుంది. 120 into 5 వేసుకోండి, 600 rupees అవుతుంది. మార్కెట్ రేట్ ఎంత ఉందంటే యావరేజ్గా 450 ఉంది ఫామ్ నాటుకోడికి. అదే ఊరు కోడి అయితే ఇంకెక్కువ ఉంటుంది, అది కూడా చూద్దాం. ఇప్పుడు కేజీ 450 అంటే ఒక్క కోడి 1.5 to 2 kg ఉంటుంది, అంతకంటే ఎక్కువ అయితే పెరగదు. యావరేజ్గా 1.8 వేసుకుందాం. 450 into 1.8 అంటే 810 rupees. ఇందులో నీకు ఫీడ్ ఖర్చు 600 తీసి మిగిలింది 210 rupees. వీటికి మెడిసిన్లు ఉంటాయి. ఆ వ్యాక్సిన్ అని, ఈ వ్యాక్సిన్ అని, లసోటా, కసోటా, చాలా రకాల వ్యాక్సిన్లు ఉంటాయి. వాటికి ఒక 10 rupees తీసేయి, 200 rupees. ఇందులో ఇంకా మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది. ఒకవేళ నువ్వు పనుని పెట్టుకుంటే నీకు యావరేజ్గా ఒక కోడి మీద 160 to 180 rupees వస్తాయి. సరే 170 వేసుకో. 5 monthsకి నీకు వచ్చేది 51,000. అది కూడా ఒక కోడి కూడా చనిపోకుంటే. నువ్వు షెడ్లో వేసి పెంచుతావు కాబట్టి ఖచ్చితంగా 300 కోళ్ళు ఒక 10% మోర్టాలిటీ అనేది ఉంటుంది. అంటే నీకు మిగిలేది 270 కోళ్ళు. యావరేజ్గా 5 monthsకి నీకు 45,000 వస్తాయి, అంటే నెలకి 9,000. దీన్ని బట్టి చూసుకుంటే మీకు లాస్ అనిపిస్తుందా, ప్రాఫిట్ అనిపిస్తుందా? ఖచ్చితంగా లాసే అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ రేపు కూలి పని చేసేటోనికి కూడా రోజుకి 1,000 రూపాయలు వస్తుంది, అంటే నెలకి 30,000. దీన్ని బట్టి చూసుకుంటే మనకి లాసే అవుతుంది. అదే నేను చెప్పిన పద్ధతిలో నాటుకోడి ఫార్మింగ్ కనుక స్టార్ట్ చేస్తే ఎంతవరకు లాభాలు తెచ్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
ఇప్పుడు అదే 300 కోళ్ళు ఎగ్జాంపుల్ తీసుకుందాం. మార్నింగ్ వచ్చేసి వాటికి ఏదైనా లార్వే ఫీడ్గా ఇచ్చుకుందాం. హౌస్ ఫ్లై లార్వే కానీ బ్లాక్ సోల్జర్ లార్వే కానీ. హౌస్ ఫ్లై లార్వే అనేది తీసుకుందాం. అది తయారు చేసుకోవడానికి మనకు కావాల్సింది పత్తి చెక్క, అలాగే బియ్యం పిండి. పత్తి చెక్క లేకుండా కూడా తయారు చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఆవు పేడ అవైలబుల్లో ఉంటే. అది లేదు అనుకుంటే మనం పత్తి చెక్క కొనాల్సి ఉంటుంది. దానికి కేజీ వచ్చేసి 40 రూపాయలు. మన దగ్గర 300 కోళ్ళు ఉన్నాయి కాబట్టి ఒక 3 కేజీలు అయితే సరిపోతుంది ఒక రోజుకి. దాంతోపాటు 1.5 కేజీ బియ్యం పిండి కావాలి. ఆ బియ్యం పిండి కూడా ఫ్రీగా తెచ్చుకోవచ్చు. అది ఎలా అంటే మన దగ్గరలో ఏదైనా పిండి గిర్ని ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేస్ట్గా కింద పడిన పిండి అడిగితే ఇస్తారు. లేదు అనుకుంటే మనకి ఎలాగూ రేషన్ బియ్యం వస్తాయి, వాటిని పట్టించుకుంటే సరిపోతుంది. కేజీ బియ్యం పట్టించుకుంటే 10 రూపీస్, అంటే 1.5 కేజీ అంటే మనకి అయ్యే ఖర్చు 15 రూపాయలు రోజుకి. పత్తి చెక్కకి 120 రూపీస్, బియ్యం పిండికి 15 రూపాయలు, మొత్తం 135 రూపీస్ అయింది. ఈ 135 రూపీస్ వచ్చేసి 300 కోళ్ళకి. అదే ఒక్క కోడికి డివైడ్ చేస్తే ఎంత అవుతుంది? 0.45. సరే 50 పైసే వేసుకో, అంటే ఆటానా. ఈ 50 పైసా వచ్చేసి ఓన్లీ మార్నింగ్ ఫీడ్కి మాత్రమే. తర్వాత నువ్వు ఎలాగో ఫ్రీ రేంజ్లో వదిలేస్తావు, అవేవో చిన్న చిన్న పురుగులు ఏరుకొని తింటాయి, ఎందుకంటే వాటి నేచరే అది. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి ఏవైనా సజ్జలు కానీ, మక్కలు కానీ, గోధుమలు కానీ ఇట్లా రవ్వ ఆడిచ్చి వాటికి వేసుకోవాలి. ఒక్క కోడికి యావరేజ్గా 20 గ్రామ్స్ వేసుకో. 1 కేజీ సజ్జలు 40 రూపీస్. ఒక్క కోడికి 20 గ్రామ్స్ అంటే 0.8 రూపీస్. పోనీ 1 రూపీ వేసుకో. మొత్తం ఎంత? 50 పైసా ప్లస్ 1 రూపీ, 1.5 రూపీస్. ఒక్క కోడికి ఒక్క రోజు దానా ఖర్చు 1.5 రూపీస్, అంటే 1 మంత్కి 45 రూపీస్. వీటికి గ్రోత్ పీరియడ్ వచ్చేసి 6 మంత్ వేసుకో. 45 × 6 270 రూపీస్, అంటే నీకు ఒక్క కోడికి 270 రూపీస్లో దానా ఖర్చు అయిపోతుంది. ఒక్క ఊరు కోడి మార్కెట్ ప్రైస్ వచ్చేసి 600 to 700 వేసుకో. ఇంకా ఎక్కువనే ఉంటుంది కానీ యావరేజ్గా 650 వేసుకో. ఒక్క కోడి 1.5 to 2 కేజీస్ పెరుగుతుంది. సో 1.5 కేజీ వేసుకో లీస్ట్ ఆప్షన్. 650 × 1.5 975 రూపీస్. ఇందులో ఫీడ్ ఖర్చు 270 తీసేయి, అంటే మనకు మిగిలేది 705 రూపీస్. ఇంకా మనకు కావాల్సింది ఏంది? మెడిసిన్. ఈ మెడిసిన్ కూడా ఆర్గానిక్గా ఎలా తయారు చేసుకోవాలో చెప్తా అని చెప్పినా కదా, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. వాటిని తయారు చేసుకోవాలన్నా మనకి కొన్ని పదార్థాలు అనేవి అవసరం. అవి ఒక్కసారి తయారు చేసుకుంటే మనం 3 months వరకు యూజ్ చేసుకోవచ్చు. వాటికి యావరేజ్గా 100 రూపీస్ వేసుకో, అంటే గ్రోత్ పీరియడ్ 6 months కాబట్టి 100 × 2 200 రూపీస్. మన 300 కోళ్ళకి సరిపోతుంది. ఈ 200 రూపీస్తో మనం మెడిసిన్ తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఒక్క కోడికి ఎంత వస్తున్నాయి? 705 రూపీస్ కదా. 705 × 300 కోళ్ళు అంటే 2,11,500 డివైడెడ్ బై 6 months 35,000, నెలకి 35,000 వస్తున్నాయి మనకి. దాంట్లో 200 మెడిసిన్ కాస్ట్ తీసేయి, అంటే ఎంత? 34,800. సరే ఆ పైన 4,800 కూడా తీసేయి, మెయింటెనెన్స్ కాస్ట్ అనుకొని ఇంకేమైనా మోటాలిటీ గిటాలిటీ అంతా తీసేసినా మనకి నెలకి 30,000 మిగులుతాయి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు కంపెనీ కోళ్ళలో 10% మోటాలిటీ తీసేసినాం కదా, దీంట్లో కూడా ఒక 10% మోటాలిటీ తీసేద్దాం. అంత మోటాలిటీ రాదు కానీ తీసేద్దాం. అంత తీసేసినా కూడా మనకి 30,000 అయితే మిగులుతాయి నెలకి. ఇప్పుడు అర్థమై ఉంటుంది ఎందుకు మనకి లాస్ వస్తుంది, ప్రాఫిట్ రావాలంటే ఏం చేయాలని. ఇప్పుడు ఈ వీడియో చూడగానే ఇంతే కదా మనం కూడా చేసేద్దాం అనుకుంటారు. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ముందు ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్ ఉంటే చిన్న షెడ్ వేసుకొని ఒక 10 to 20 బర్డ్స్ 1 day చిక్స్ని తెచ్చుకొని ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. మనం చూసేదానికి చేసేదానికి చాలా తేడా ఉంటుంది. అందుకే ఒక చిన్న బ్యాచ్ 10 to 20 కోళ్ళు ఇంటి దగ్గరనే చిన్న షెడ్ వేసుకొని ట్రై చేస్తే అప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత మీరు పెద్దగా షెడ్ వేసుకొని ఎక్కువ కోళ్ళతో నాటుకోడి ఫార్మింగ్ చేసినా మీకు సక్సెస్ అనేది ఉంటుంది. లేదు మేము ముందే పెద్దగా స్టార్ట్ చేస్తామంటే
ఖచ్చితంగా లాసే అవుతారు. ఎందుకంటే ఒక్కొక్క పిల్ల చనిపోవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీకు ఏం చేయాలో తెలియక క్విట్ చేసేస్తారు లాస్ వస్తుందని చెప్పి. సో ఇదండి, మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.